ఈ నెల జూన్ 16వ తేదీ నుంచి మనకు నిజ జ్యేష్ఠ మాసం అనేది ప్రారంభం కాబోతుంది. ఇది మనకు వచ్చే నెల అంటే జూలై 14వ తేదీ వరకు ఈ నిజ జ్యేష్ఠ మాసం అనేది మనకు ఉంటుంది. ఈ నెల రోజులు కూడా ఎంతో పవిత్రమైనటువంటి రోజులు. ఈ నిజ జ్యేష్ఠ మాసం అనేది ఎంతో పవిత్రమైనటువంటి మాసంగా మనకు శాస్త్రాల్లో చెప్పబడింది. ఎందుకంటే ఈ నెల రోజుల నుంచి అధిక మాసం అనేది ఉండటం వలన మనము ఎలాంటి శుభకార్యాలు కానీ ఎలాంటి శుభముహూర్తాలు అనేవి కానీ చేయలేకుండా ఆగాము. కానీ ఈ నిజ జ్యేష్ఠ మాసములో మనం కావాల్సినటువంటి శుభకార్యాలు మొత్తం కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ నిజ జ్యేష్ఠ మాసం అనేది ఎంతో పవిత్రమైనటువంటి మాసము. కాబట్టి ఈ నెల రోజులు కూడా ఎంతో పవిత్రమైనటువంటి రోజులు. అసలు ఈ నిజ జ్యేష్ఠ మాసం అంటే ఏంటి? ఈ నెల రోజులు కూడా ఏ దేవుడిని పూజిస్తే మనకు బాగా కలిసి వస్తుంది? అలాగే ఈ నెలలో ఎలాంటి నియమాలు అంటే పరిహారాలు పాటించాలి, ఎలాంటి పొరపాట్లు అనేవి చేయకూడదు, ఇదంతా కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో అనేది మీకు 100కు 1000% ఉపయోగపడేటటువంటి వీడియో. కాబట్టి వీడియోను పూర్తిగా చివరి వరకు విని అలాగే వీడియో మరికొంతమంది మిత్రులకు అనేది రీచ్ అవ్వటం కోసం దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన మీలాంటి నలుగురికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించినటువంటి వారు అవుతారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఈ నిజ జ్యేష్ఠ మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది. ఎందుకంటే సముద్ర మథనంలో లక్ష్మీదేవి కన్నా కూడా ముందు లక్ష్మీదేవి యొక్క అక్క అంటే జ్యేష్ఠాదేవి జన్మించటం అనేది జరిగింది. అంటే అలక్ష్మీదేవి పుట్టినటువంటి మాసం ఈ మాసం. కాబట్టి ఈ నెల రోజులు కూడా మీరు ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తే మీకు బాగా కలిసి వస్తుంది. ఇలా ఈ నెల రోజులు ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో వాళ్ళకి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. లేదు అని చెప్పేసి పట్టించుకోకపోతే అలక్ష్మీదేవి పుట్టినటువంటి మాసం ఈ మాసమే కాబట్టి అష్టదరిద్రాలనేవి మిమ్మల్ని పట్టి పీడిస్తాయి. కాబట్టి జాగ్రత్త. ఇంకా ఈ మాసం అనేది శుభకార్యాలకు పెట్టింది పేరు. అంటే కొత్తగా గృహప్రవేశం చేయటానికి కావచ్చు, అలాగే వివాహాలు చేసుకోవటానికి కావచ్చు, ఇంకా శంకుస్థాపనలు చేసుకోవటానికి, పిల్లలకు అక్షరాభ్యాసం చేసుకోవటానికి, అన్నప్రసన్న ఇలాంటి ఫంక్షన్స్ ఏదన్నా ఉంటే చేసుకోవటానికి, ఇలా ఏదైనా సరే శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అలాంటి శుభకార్యాలన్నీ కూడా ఈ మాసంలో మీరు ఆలోచించకుండా హ్యాపీగా చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఈ నెల రోజులు అనేవి కూడా ఎంతో మంచి రోజులు. ఈ నెల రోజుల్లో మీరు ఎలాంటి శుభకార్యం అనేది తలపెట్టినా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. వివాహాలు చేసుకున్న వాళ్ళు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు. అలాగే చాలామంది కొత్తగా గృహప్రవేశాలు అనేవి చేస్తూ ఉంటారు ఇల్లు కట్టుకొని. అలాంటి వాళ్ళు ఇట్లా గృహప్రవేశాలు చేసుకోవటానికి ఈ నెల రోజుల కన్నా కూడా మంచి రోజులు అనేవి ఇంకొకటి ఉండవనే చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి చక్కగా మీరు శంకుస్థాపన కావచ్చు, అలాగే నూతన గృహప్రవేశాలు కావచ్చు, ఇలాగా పిల్లలకు అక్షరాభ్యాసాలు ఇట్లా ఏదైనా సరే మీరు శుభకార్యాలనేవి సంతోషంగా చేసుకోవచ్చు. దీనివల్ల మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ నెల రోజుల పాటు కూడా మీరు లక్ష్మీదేవితో పాటుగా విష్ణుమూర్తిని కూడా మీరు పూజించటం వలన మీకున్నటువంటి జాతక దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఈ జ్యేష్ఠ మాసంలో మీ ఇంటికి వచ్చినటువంటి ముత్తైదువులకు గాజులు, అలాగే పసుపు, కుంకుమ, ఒక రవిక ముక్క ఇలాంటివన్నీ పెట్టడం వలన మీకు బాగా కలిసి వస్తుంది. అఖండ సౌభాగ్య యోగం అనేది కలుగుతుంది. మీ కుటుంబంలో ఉన్నటువంటి దోషాలన్నీ పూర్తిగా తొలగిపోయి మీ ఇంటిళ్ళ పాది అంతా కూడా సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి ఈ నెల రోజుల్లో మీ ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే వాళ్ళకు తప్పకుండా పండు, తాంబూలము, పువ్వులు, రవిక ముక్కను తప్పకుండా సమర్పించండి. ఇలా చేయటం వలన మీకు విపరీతమైనటువంటి అదృష్టము, మీ భర్తకు నిండు నూరేళ్ల ఆయుష్, అలాగే ఇంటికి కూడా మంచి కలుసుబాటు అనేది కలుగుతుంది. కాబట్టి ఇలా చేయండి. ఇంకా ఈ నెల రోజులు కూడా ఆడవారు చేసేటటువంటి పూజల కన్నా కూడా మగవాళ్ళు చేసేటటువంటి పూజలకే రెట్టింపు పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. కాబట్టి మగవాళ్ళు పూజ గదిలో చక్కగా దీపారాధన చేస్తే మీ కుటుంబం మొత్తానికి కూడా బాగా కలిసి వస్తుంది. ఒకవేళ మగవారికి చేయటానికి పూజ అనేది కుదరని పక్షంలో ఆడవారు చేసుకునే ప్రయత్నం అనేది చేయండి. కానీ ఇంటి యజమాని చేయటం వలన ఇంటిళ్ళ పాదిగా అంతటికీ కూడా బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి
కాబట్టి మగవాళ్ళు చేస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం అనేది ఇంట్లో అందరికీ కూడా కలుగుతుంది. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో పాటుగా ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు కూడా మీకు, మీ కుటుంబానికి కలిగి మీ యొక్క భవిష్యత్తు బాగుంటుంది. వంశాభివృద్ధి అనేది ఉంటుంది. అయితే ఈ నెల రోజులు కూడా మీరు పొరపాటున వంకాయలను అనేది ఎట్టి పరిస్థితుల్లో వండకూడదు, తినకూడదు. వంకాయ కూరలను ఈ నిజ జ్యేష్ఠ మాసంలో వండుకొని తినటం వలన కొన్ని రకాలైనటువంటి మానసిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇంకా అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం అనేది కూడా ఉంటుంది. అలాగే బెండకాయలను కూడా ఈ నెల రోజులు తినకుండా ఉంటేనే మంచిదని చెప్పేసి మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ బెండకాయ అనేది మనకు జిగటగా ఎలా ఉంటుందో అలాగే మన జీవితంలో కూడా కొన్ని రకాలైనటువంటి మొండి సమస్యలు అలాగే పట్టి పీడించే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి వంకాయలను, బెండకాయలను ఈ నెలలో తినకుండా ఉంటే మంచిది. అలాగే వీటితో పాటుగా మీకు కుదిరితే నాన్ వెజ్‌ని కూడా ఈ నెల రోజులు తినకుండా ఉంటేనే మంచిది. అంటే చేపలు, రొయ్యలు, పీతలు, చికెను, మటను మనము అంటే ఎగ్స్ కొన్ని రకాలైనటువంటి స్వీట్స్‌లో, కేక్స్‌లో వాటిట్లో కలుపుతూ ఉంటారు. ఎందుకంటే ఎగ్ కూడా నాన్ వెజ్జే కాబట్టి. ఇలాంటి వాటన్నింటినీ కూడా ఈ నెల రోజులు పూర్తిగా నాన్ వెజ్‌ని పక్కన పెట్టేసేసి మీరు పూజ చేసుకుంటే దానివల్ల మీ యొక్క ఆరోగ్యము బాగుంటుంది. మీ యొక్క ఆయుష్ పెరుగుతుంది. మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి. కాబట్టి కుదిరితే ఈ నెల రోజులు మనం చెప్పినట్లుగా ఈ ఆహారాలను పక్కన పెట్టేసేయండి. అలాగే పచ్చళ్ళు, కారాలు, మషాలాలు వీటిని కూడా తగ్గిస్తే మంచిది. ఎందుకంటే చాలామందికి కూడా ఇప్పుడు చూస్తున్నట్లయితే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, బీపీ, థైరాయిడ్, షుగరు ఇట్లా ఎంతోమందికి కూడా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు తక్కువ, అనారోగ్యంగా ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటున్నారు. కాబట్టి ఈ నెల రోజులు కూడా మీరు సాత్విక ఆహారాన్ని భుజిస్తే అంటే పాలు, పండ్లు అలాగే చక్కగా ఏదన్నా టిఫిన్స్ చేసుకోవటం కానివ్వండి, ఇలాంటివి తింటే మీకు మంచిది. కానీ ఈ నాన్ వెజ్‌లు కానివ్వండి, పిజ్జాలు, బర్గర్‌లు, పచ్చళ్ళు, కారాలు, మషాలాలు, దుంపలు మనం చెప్పుకున్నట్లుగా వంకాయలు, బెండకాయలు ఇలాంటివి ఏవి కూడా తినకుండా ఉంటేనే మీ ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఎందుకంటే వీటిట్లో మనకు విటమిన్స్, ప్రోటీన్స్ ఉన్నప్పటికీ కూడా ఇవి మనకు ఆరోగ్యపరంగా అంతగా మంచి అనేది ఉండదనమాట. ఇవి తామసిక ఆహారాలు. వీటి వల్ల మన శరీరంలో, మన యొక్క ఆలోచనల్లో రకరకాల మార్పులు, చేర్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. హార్మోన్స్ ఇంబాలెన్స్ అవుతాయి. అలాంటప్పుడే మన శరీరంలోకి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలనేవి వచ్చి చేరే అవకాశం అనేది ఉంటుంది. అలా కాకుండా ఆకుకూరలు, పాలు, పండ్లు, పప్పులు, దినుసులు ఇలాంటివి తీసుకుంటే బాగా మంచిదనమాట. ఇంకా ఈ నెల రోజులు నలుపు రంగు వస్త్రాలు వేసుకోకుండా ఉంటే మంచిది. నలుపు రంగులు వస్త్రాలు వేసుకోవటం వలన దరిద్రం పట్టి పీడిస్తుంది. అలాగే ఈరోజు ఇంటి ముందుకు వచ్చినటువంటి బిచ్చగాళ్లకు ఎవ్వరికైనా సరే దానం చేయకుండా పొరపాటున కూడా పంపొద్దు. అలా చేస్తే మాత్రం లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఇలా దానం చేయటం వలన మనకున్నటువంటి ఎన్నో దరిద్రాలు దూరం అవుతాయి కాబట్టి దానం చేయండి. అలాగే ఈ నెల రోజులు కూడా సూర్యోదయానికి ముందుగానే నిద్ర అనేది లేవాలి. ఇంట్లో ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, పిల్లలైనా, పెద్దలైనా ఈ పవిత్ర మాసంలో సూర్యోదయానికి ముందుగానే నిద్ర అనేది లేచి చక్కగా ఇంటిని, వాకిలిని శుద్ధి చేసుకొని, గుమ్మానికి బయట నీటితో శుభ్రంగా కడిగి, ముగ్గులు వేసుకొని, పసుపు, కుంకుమలు అనేవి చల్లుకొని, చక్కగా ఇంట్లో కూడా ఉప్పు నీటితో ఇల్లంతా కూడా శుభ్రంగా తుడుచుకొని, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ నెల రోజులు మీరు ఎంత శుభ్రంగా ఇంటిని ఉంచుకుంటే, ఆ నెల రోజులు కూడా లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. తిష్ట వేసుకొని మరీ కూర్చుంటుంది. లేదంటే మాత్రం దరిద్ర దేవత మీ ఇంటి లోపలికి అడుగుపెట్టే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి చక్కగా ఈ నెల రోజులు కూడా అంటే మనకు శుక్రవారాలు కావచ్చు, శనివారాలు కావచ్చు, మంగళవారాలు కావచ్చు, ఇట్లా ప్రతిరోజు కూడా ఎంతో విశిష్టమైనది. అలాగే ఈ నెల రోజులు కూడా చక్కగా స్నానం అనేది చేసేటప్పుడు స్నానం చేసేటటువంటి నీటిలో ఏంటంటే కాస్త కర్పూరం బిళ్ళలను కానీ లేదా చిటికెడంత పసుపును కానీ లేదా ఒక స్పూను రాళ్ళ ఉప్పును కానీ వేసుకొని మీరు స్నానం చేస్తే పుణ్యనది స్నానం చేసినంత పుణ్య ఫలితం అనేది కలుగుతుందన్నమాట. ఇలా చేయటం వలన మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు, జాతక దోషాలు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీకు బాగా కలిసి వస్తుంది. ఇంకా మీరు శుక్రవారాలైతే గులాబీ రేకులను, అలాగే శనివారాలైతే నల్ల నువ్వులను కలుపుకొని కూడా మీరు స్నానం చేయొచ్చు. లేదా ఒక గుప్పెడు వేపాకులను వేసుకొనైనా స్నానం చేయొచ్చనమాట. ఇలా ఈ నెల రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పదార్థం మీకు అందుబాటులో ఉన్న వస్తువులు వేసుకొని స్నానం చేయటం వలన మీకున్నటువంటి దోషాలన్నీ పూర్తిగా కడుక్కొని
తొలగిపోయి నిండు నూరేళ్ల ఆయుష్ కలుగుతుంది. అలా స్నానం చేసేసి చక్కగా సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించండి. ఓం సూర్యదేవాయ నమః అనే మంత్రాన్ని చెప్పుకోండి. ఇలా సూర్యుడు మనకు కనిపించే ప్రత్యక్ష దైవం కాబట్టి ఈ నెల రోజులు కూడా సూర్యుని యొక్క ఆరాధన అనేది మీ యొక్క జాతక దోషాలను పూర్తిగా తొలగించేస్తుంది. ఆ సూర్య భగవానుడు మన జీవితంలో ఉన్నటువంటి చీకట్లను తొలగించి వెలుగులను నింపుతాడు. కాబట్టి ఇలా చేయండి. అలాగే ఇల్లంతా కూడా చక్కగా పసుపు నీటిని చల్లేసి ఇల్లంతా ధూపం చూపించండి. పసుపు నీటిని ఇల్లంతా చిలకరించడం వలన మన ఇంట్లో తెలిసి తెలియక ఏదన్నా దుష్టశక్తులు ఏదన్నా ఉన్నా, చెడు ఏదన్నా ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోయి ఇల్లు పవిత్రం అవుతుంది. ధూపం వేయటం వలన ఇంట్లో ఉన్నటువంటి దుష్టశక్తులన్నీ కూడా పూర్తిగా బయటికి పారిపోతాయి. బాగా కలిసి వస్తుంది. ఇలా ఉదయము సాయంత్రం సంధ్యావేళలో ధూపం వెలిగించి మీ ఇంటి గుమ్మానికి బయట వైపు 2 దీపాలు వెలిగిస్తే బాగా కలిసి వస్తుంది. అలాగే ముత్తైదువులు తమ భర్త యొక్క ఆరోగ్యాల కోసము, అలాగే సంపాదన బాగా బాగుండాలి, కలిసి రావాలి, జాతక దోషాలు తొలగిపోవాలి అని చెప్పేసి మీరు రావి చెట్టుకు నూలు దారం అనేది కట్టి రావి చెట్టును గనక పూజించినట్లయితే మీ యొక్క కోరిన కోరికలన్నీ పూర్తిగా నెరవేరుతాయి. అలాగే మీ యొక్క భర్త ఆయుష్ అనేది పెరిగి దీర్ఘ సుమంగళి యోగం అనేది కలుగుతుంది. మీ యొక్క జాతక దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఎందుకంటే రావి చెట్టులో సాక్షాత్తు విష్ణుమూర్తి కొలువై ఉంటాడు కాబట్టి ఈ నిజ జ్యేష్ఠ మాసము ప్రత్యేకంగా విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క ఆరాధనలకు ఎంతో మంచిది కాబట్టి తప్పకుండా రావి చెట్టును పూజించండి. అలాగే ఈ నెల రోజులు కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి తులసమ్మను కూడా పూజిస్తే మీకు బాగా కలిసి వస్తుంది. తులసి కోట దగ్గర చక్కగా శుభ్రం చేసేసి బియ్యపిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమలు అనేవి చల్లుకొని తులసి కోట దగ్గర దీపం వెలిగించి నైవేద్యాన్ని సమర్పించినట్లయితే మీ ఇంటి పరంగా ఉన్నటువంటి దుష్టశక్తులు, ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ ఇలాంటివన్నింటినీ కూడా పూర్తిగా ఈ తులసమ్మ గ్రహించి మీ ఇంట్లో ఎప్పుడూ కూడా సుఖశాంతులు సంతోషాలు ఉండేలాగా చేస్తుందన్నమాట. అలాగే మీ ఇంటి బయట ఈ నెల రోజుల్లో ఏంటంటే కలబంద మొక్కను గుమ్మానికి ఎదురుగా వేళ్లతో సహా వేలాడదీయండి. ఇలా కలబంద మొక్కను ఇంటి గుమ్మానికి బయట వైపు కట్టడం వలన మీ ఇంటికి విపరీతంగా కలిసి వస్తుంది. చాలా మంచి జరుగుతుంది. అలాగే ఈ మాసంలో గోవుకు ఆహారంగా పచ్చిగడ్డిని కానివ్వండి, లేదా అరటి పండ్లను కానివ్వండి, ఉడకబెట్టినటువంటి బంగాళదుంపలను కానివ్వండి, నానబెట్టినటువంటి గోధుమలను బెల్లంతో కలిపి కానివ్వండి, ఇలా తినిపించడం వలన మీకున్నటువంటి జాతక దోషాలు, అలాగే మృత్యు దోషాలు, వాహన ప్రమాదాలు, వాహన గండాలు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఎందుకంటే గోమాతలో సాక్షాత్తు 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి వారి యొక్క ఆశీస్సులు కలుగుతాయి. ఇలా ముఖ్యంగా ఈ నెలలో వచ్చేటటువంటి బుధవారం రోజున మీరు మీ పిల్లల చేత కానీ మీరు కానీ ఆవుకు పచ్చిగడ్డి తినిపించి ప్రదక్షిణలు చేస్తే బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ నిజ జ్యేష్ఠ మాసంలో మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని పూజిస్తే చాలా మంచిది. ఈ నెలలో వచ్చేటటువంటి ప్రతి మంగళవారం రోజు కూడా మీ పూజ గదిలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని తప్పకుండా పూజించండి. తమలపాకుల మాలను స్వామివారికి సమర్పిస్తే చాలా మంచిది. తమలపాకు మాలను సమర్పించడం కుదరని వాళ్ళు కనీసం తమలపాకులనైనా సరే ఆంజనేయ స్వామికి సమర్పించి ఒక చిన్న దీపం గనక వెలిగించినట్లయితే మీరు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాగే మీకు కుదిరితే ఆంజనేయ స్వామి యొక్క దేవాలయానికి కూడా వెళ్ళేసి స్వామివారికి తమలపాకులు సమర్పించినట్లయితే మీ జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు, ఏలినాటి శని, అర్ధాష్టమ శని ఇలాంటివన్నీ పూర్తిగా తొలగిపోయి మీకు విపరీతమైనటువంటి అదృష్టం అనేది కలుగుతుంది. కాబట్టి ఈ నెలలో వచ్చేటటువంటి మంగళవారాలను అస్సలు మిస్ చేసుకోవద్దు. మీరు ఈ మంగళవారాలు కనుక చక్కగా ఆంజనేయ స్వామి వారిని గనక పూజించినట్లయితే మీకున్నటువంటి భయాలు, ఆటంకాలు, మీ పనుల్లో వచ్చేటటువంటి అడ్డంకులు, జనాల యొక్క ఏడుపులు, నరాపేడ యొక్క ఘోష ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఆ స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది. అలాగే జై హనుమాన్ అనే మంత్రాన్ని, జై శ్రీరామ్ అనే మంత్రాన్ని కూడా మీరు జపించడం వలన మీకు అష్టైశ్వర్యాలు అనేవి సిద్ధిస్తాయి. బాగా కలిసి వస్తుంది. అలాగే పూజ చేసేటప్పుడు ఆడవారు చేతికి మట్టి గాజులు వేసుకోవాలి. అలాగే మెడలో నల్ల పూసలు, తల్లో పువ్వులు, కాళ్ళకు పసుపు రాసుకోవటం, నుదుటన కుంకుమ బొట్టు పెట్టుకోవటము, కాళ్ళకు పట్టీలు మెట్టెలు పెట్టుకోవటం, ఇలా చక్కగా అలంకరించుకొని పూజ చేసుకున్నట్లయితే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి స్వరూపం మీలోనే కనిపించి మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. మీ యొక్క భర్త సంపాదన, ఆయుష్ కూడా పెరుగుతాయన్నమాట. అలాగే ప్రత్యేకమైనటువంటి ఈ రోజులు అంటే సోమవారం అయితేనేమో పరమేశ్వరుడికి, మంగళవారం
మంగళవారం అయితే ఆంజనేయ స్వామికి, అలాగే శుక్రవారం అయితే విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, శనివారం అయితే వెంకటేశ్వర స్వామికి ఇలా మీరేంటంటే ప్రత్యేకంగా పూజలు చేస్తే మీకు ఇంకా విపరీతమైనటువంటి అదృష్టం అనేది పెరుగుతుంది. శనివారాలు స్వామివారికి పిండి దీపాలు వెలిగించినట్లయితే మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల బాధల నుంచి మీరు పూర్తిగా బయటపడగలుగుతారు. మీకున్నటువంటి ధన ద్వారాలు అనేవి తెరుచుకుంటాయి. అదృష్టం అనేది మిమ్మల్ని 4 దిక్కుల నుంచి కూడా వెతుక్కొని వస్తుందన్నమాట. కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి నెల రోజుల్లో మీరు చేసేటటువంటి పూజలు, పరిహారాలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా దైవానికి చెందుతాయి. ఈ నెల రోజులు కూడా ఆకుపచ్చ రంగు వస్త్రాలు కానీ, పసుపు రంగు వస్త్రాలు కానీ, ఎరుపు రంగు వస్త్రాలు కానీ, అంటే నలుపు కాకుండా అలాగే నీలిరంగు ఈ రంగు వస్త్రాలు కాకుండా ఇక మీరు నలుపు, నీలిరంగు ఈ రెండు తప్ప ఇక మీరు మిగిలినవి ఏ రంగు వస్త్రాలైనా సరే చక్కగా మీరు వేసుకోవచ్చు అన్నమాట. ఆకుపచ్చ రంగు వస్త్రాలు వేసుకుంటే అదృష్టం కలిసి వస్తుంది. పసుపు రంగు విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి రంగు కాబట్టి ఆ విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు కూడా మీకు కలుగుతాయి. ఎరుపు రంగు వస్త్రాలు వేసుకోవటం వలన మీకున్నటువంటి జాతక దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి చక్కగా ఇలా చేయండి. అలాగే పూజ చేసేటప్పుడు ఏంటంటే లక్ష్మీదేవి పటం ముందల యాలకుల మాలను సమర్పించండి, లేదా యాలకులను పెట్టండి, లేదా 11 యాలకులను గుచ్చైనా సరే ఇలా యాలకుల మాలను సిద్ధం చేసి మీరు సమర్పించినట్లయితే మీకున్నటువంటి అప్పుల బాధలన్నీ కూడా వెంటనే తీరిపోయి విపరీతమైనటువంటి ధనప్రాప్తి అనేది కలుగుతుంది. అలాగే ఈ జ్యేష్ఠ మాసంలో ఏంటంటే చక్కగా శుక్రవారాలు, మంగళవారాలు ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజుల్లో గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. అలాగే శుక్రవారం రోజున సాయంత్రం 6 దాటిన తర్వాత గుమ్మం బయట 2 దీపాలు వెలిగించండి. ఇలా ప్రతి శుక్రవారం కూడా ఇంటి ముందు గడప దగ్గర దీపాలు గలక వెలిగించినట్లయితే లక్ష్మీదేవి వెంటనే మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. అలాగే ఈ నిజ జ్యేష్ఠ మాసంలో మీరు నువ్వులను బ్రాహ్మణుడికి కానీ లేదా ఎవరికైనా పేదవాళ్ళకు కానీ ఈ నువ్వులను దానం చేయటం వలన దీన్ని ఏంటంటే తిలాదానం అంటారు. ఇలా చేయటం వలన మీకున్నటువంటి శని దోషాలన్నీ పూర్తిగా తొలగిపోయి శనిదేవుని యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది. మీ జాతకము శుద్ధి అవుతుంది. కాబట్టి నువ్వులను దానం చేయటం వలన మీకున్నటువంటి కర్మలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా సోమవారాలు నువ్వులు కలిపినటువంటి నీటితో శివలింగానికి అభిషేకం చేయటం వలన కూడా మీకున్నటువంటి సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోయి ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదము, శివానుగ్రహం కలుగుతుంది. అలాగే ఈ నెలలో జూన్ 25వ తేదీన నిర్జల ఏకాదశి వస్తుందన్నమాట. ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ఉపవాసం ఉండి పూజించినట్లయితే మీరు 24 ఏకాదశుల వ్రతాన్ని చేసినటువంటి పుణ్య ఫలితం అనేది కలుగుతుందన్నమాట. కాబట్టి ఈ నిర్జల ఏకాదశి అనేది ఎంతో పవిత్రమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజున తప్పనిసరిగా విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని చక్కగా పూజించండి. మీకున్నటువంటి సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోయి మీరు కుబేరులుగా మారుతారు. అలాగే ఈ నెల రోజులు పూజ గదిలో రాగి చెంబు ఉండేలా చూసుకోండి. రాగి చెంబులో నీటిని పోసి అందులో కాస్తంత పసుపు, కుంకుమ అలాగే ₹1 బిళ్ళను కూడా అందులో వేసి అందులో 2 లవంగాలను, 2 యాలకులను వేసి పైన ఒక పుష్పాన్ని వేసేసి మీరు మీ ఇంటి పూజ గదిలో ఉంచి పూజించడం వలన మీ ఇంటి రాబడి పెరుగుతుంది. ఇలా నీటిని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండొచ్చు. ఇంకా మీరు ఈ మాసంలో శుక్రవారం రోజున ఇంటికి ఉప్పు ప్యాకెట్ తీసుకొచ్చుకుంటే చాలా మంచిది. అలాగే వంటగదిలో ఉన్నటువంటి ఉప్పు డబ్బా అనేది ఖాళీ అవ్వకుండా ఎప్పుడూ కూడా నిండుగా ఉండేలాగా చూసుకోండి. అలా ఉప్పు మీ ఇంట్లో ఎప్పుడు నిండుగా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్థిర నివాసం ఉంటుంది. మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే వంటగదిని కూడా ఈ నెల రోజులు ఎప్పుడూ కూడా శుద్ధిగా ఉంచుకోవాలి. ఈ నెలనే కాదండి, అసలు వంటగది అంటే మనకది దేవుడి గుడితో సమానము. కాబట్టి వంటగదిని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే వంటగదిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఈ నెలలో ముఖ్యంగా ప్రతి శుక్రవారం కూడా చక్కగా గ్యాస్ స్టవ్ని ఏంటంటే శుభ్రంగా కడిగి ఆ గ్యాస్ స్టవ్కి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలాగే గ్యాస్ స్టవ్ దగ్గర చక్కగా ముగ్గు అనేది వేసి మీరు గనక గ్యాస్ పొయ్యిని అలాగే వంటగదిని అలాగే గ్యాస్ స్టవ్కు ఉండే చుట్టుపక్కల కూడా శుభ్రంగా ఇక్కడ చూపించినట్లుగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడూ కూడా అక్కడ జిడ్డుగా ఉండటము, నూనె పేరుకుపోవటం ఇలా జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంట్లో ఉన్నటువంటి మసిగుడ్డలను కూడా చక్కగా శుద్ధి అనేది చేసుకోవాలన్నమాట. వంటగది ఎంత కలకలలాడుతూ శుభ్రంగా ఉంటుందో ఆ ఇంటికి అంత బాగా కలిసి వస్తుందన్నమాట. ఎందుకంటే వంటగదే మనకు దేవుడి గుడితో సమానం. వంటగదిలోనే మనకు దేవుని యొక్క
పూజ గది కూడా ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు వంటగది ఎంత ముఖ్యమైనటువంటి పాత్ర అనేది పోషిస్తుందో. కాబట్టి చక్కగా గ్యాస్ పొయ్యి కూడా మనకు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి గ్యాస్ పొయ్యిని చక్కగా ఇలా శుభ్రం చేసుకొని ముఖ్యంగా శుక్రవారాలు చక్కగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని చక్కగా ముగ్గులు వేసుకొని పుష్పాలు పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకోవటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే పాలను పొంగిస్తే కూడా మీ ఇంట్లో సిరి సంపదలు అనేవి పొంగి పొర్లుతాయి. లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఇంకా మీ యొక్క వ్యాపార స్థలాల్లో కానివ్వండి లేదా మీ ఇంటి దగ్గర కానివ్వండి మీ షాప్స్ ఎదురుగా మీ కొట్లు ఎదురుగా ఇలాంటి చోట ఏంటంటే కాస్త రాళ్ల ఉప్పును ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మూటలాగా కట్టేసేసి దానికి సాంబ్రాణి పొగను చూపించి దాన్ని మీ ఇంటి షాపుకు బయట వైపు కట్టడం వలన ఆ షాపుకు ఉన్నటువంటి నరదృష్టి పోతుంది. మీ యొక్క వ్యాపారం అనేది బాగా అభివృద్ధి చెందుతుంది. అర్థమైంది కదండి. ఈ జూన్ 16 నుంచి జూలై 14వ తేదీ నిజజ్యేష్ఠ మాసంలో చేయాల్సిన పనులు చేయకూడని పనులు ఇలాంటివన్నీ కూడా మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన మీలాంటి నలుగురు మిత్రులకు వీడియో అనేది చేరి వాళ్ళు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. మీ యొక్క లైక్ వల్ల మేము పడినటువంటి కష్టానికి ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందుకు తేవాలని మాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో నిజజ్యేష్ఠ మాసం అంటే ప్రత్యేకంగా విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క ఆరాధనకు మంచి మాసం కాబట్టి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే కామెంట్ చేయటం వలన మీకు మీ కుటుంబానికి అంతా కూడా మంచి కలుగుతుంది. లేదా ఓం శ్రీ ధనలక్ష్మియే నమః అనే కామెంట్ చేయటం వలన మీకు అంతా శుభం కలుగుతుంది. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.